అడవికి రాజు సింహం. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్ గారే. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారిని సింహం సింగల్ గా వస్తుందనేటువంటి మాట ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ ఉన్నారు. కానీ కూటమి మాత్రం ప్రజల్ని ఎప్పుడు కూడా పట్టించుకోవట్లా. ఎత్తుల్ని పొత్తుల్ని జిత్తుల్ని నమ్ముకొని ప్రజల్ని మర్చిపోయారు. కాబట్టే కూటమిని ప్రజలు కూడా మర్చిపోబోతా ఉన్నారు. ఈ రాష్ట్రానికి రాబోయే 25 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే ప్రజల ఆశీర్వాదంతో ఉండబోతా ఉన్నారనేటువంటి వాస్తవం కూటమికి తెలిసిపోయే ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చి ప్రేలాపనలు పేలుతా ఉన్నారు వారందరూ కూడా. అందుకనే పిచ్చి పిచ్చి ప్రేలాపనలు పేరుతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క, టీడీపీ జనసేన బీజేపీ కూటమి రాజకీయం మరో పక్క. అందుకనే కూటమి రాజకీయాన్ని కొమ్మొక్క రాజకీయం అని ప్రజలందరూ కూడా అంటా ఉన్నారు. కూటమి రాజకీయాన్ని కొమ్మొక్క రాజకీయం అంటా ఉన్నారు అందరూ కూడా, ప్రజలందరూ కూడా. ఎక్కడ కూడా ప్రజల కోసం వాళ్ళు జతకట్టాల, అధికారం సాధించాలి, భూములు కొట్టేయాలి, లక్షల కోట్లు సంపాదించాలి అనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతోనే టీడీపీ జనసేన బీజేపీ జతకట్టాయన్నటువంటి వాస్తవం ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థమైపోయింది. మనం కూడా చూశాం. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారే ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ చాలా కాలం ప్రచారం చేశారు. కొండంత రాగం తీశారు. తీరా చూస్తే 24 సీట్లు అన్నారు, 21 సీట్లు అన్నారు. చివరికి జనసేన పార్టీ కార్యకర్తలకో నాయకులకో దక్కింది కేవలం 11 సీట్లే. ఈ అంకెలు చూస్తే జగన్ గారి దెబ్బకి పవన్ కళ్యాణ్ మైండ్ బ్లాంక్ అయ్యి కింద పడిపోయారనే విషయం అందరికీ అర్థమవుతుంది. ఓటమి భయంతోనే ఇష్టానుసారం పవన్ కళ్యాణ్ గారు ప్రేలాపనలు పేలుతా ఉన్నారు. ఆయన కూడా ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటో ఆయనకి అర్థం కాక ఆయన్ని అభిమానించేటువంటి కాపుల్ని గాని జనసేన కార్యకర్తలను గాని దిగజారిపోయి మాట్లాడుతూ ఉన్నారు. ఆయన నిరంతరం ఆయన జనసేన కేడర్ని గాని కాపుల్ని గాని అవమానించే దిశగానే మాట్లాడుతూ ఉంటారు. అంటే పవన్ కళ్యాణ్ స్థాయి ఎంత దిగజారిపోయిందో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. జనసేన పార్టీ అభ్యర్థులుగా వచ్చింది కూడా చంద్రబాబు గుంపులో నుంచే. జనసేన అభ్యర్థులుగా వచ్చింది కూడా చంద్రబాబు గుంపులో నుంచే. బీజేపీ అభ్యర్థులు కూడా వచ్చింది చంద్రబాబు గుంపులో నుంచే. మరి గుంపుని తోడేళ్లు, గుంట నక్కలు, హైనాలు అనక ఏమనాలో కూడా వాళ్లే సమాధానం చెప్పాలి.